అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని ఫ్యామిలీకి, సమాజానికి మంచి గిఫ్ట్గా ఇచ్చే బిడ్డని ఈజీగా, హ్యాపీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మన దగ్గర కన్సీవ్ అయిన వాళ్ళ అనాలిసిస్ చూడబోతున్నాం. చాలా ఒక రెవల్యూషన్ ఇచ్చిందనమాట. రెవల్యూషన్ అండ్ కాన్ఫిడెన్స్ నాకు, అది మీకు కూడా ఖచ్చితంగా ఇస్తుంది. ఇది అయినా అన్వేషణ చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. మనం ఎక్కడో ఒక దగ్గర చూసే విధానంలో, మన దృక్పథంలో క్రమక్రమంగా ఇప్పుడు ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటట్టు ఒక టైంలో ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. సో అది అట్లా ఏర్పడింది. మీకు కూడా అది అలవాటైన వాళ్ళు చాలామంది ప్రాక్టీస్ చేసి వాళ్ళు ప్రెగ్నెన్సీ మంచి బిడ్డగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం అనాలిసిస్కి పోతాము. 6 monthsలో ఇద్దరు ఉన్నారు. ఈమె 32 years, ఈమెకి హెచ్ఎస్జీ చేసేమో. తర్వాత పాలిసిస్టిక్ ఓవరీస్, ఈమెకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అందుకని ఆ ట్రీట్మెంట్ చేసి 5th monthలో ఫాలిక్యులర్ స్టడీ, 6th monthలో కన్సీవ్ అయిపోయింది. ఈమె ఏంటంటే ఫస్ట్ రావడం బయట అంతా ఏం చెప్పారు, నీకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంది, నువ్వు వెయిట్ తగ్గాలి. నేను చెప్పే వెయిట్ గురించి ఏం లేదు, ఎందుకంటే అదే ఆమెకి పెద్ద టెన్షన్తో ఉండింది. నాకు వెయిట్ తగ్గగలుగుతానో లేదు, వెయిట్ గురించి పట్టించుకోమాకు, నువ్వు ఫస్ట్ ఇది చెయ్యి. ఎప్పుడు ఆమె వెయిట్ గురించి మనం అడగలేదో ఆమె అనుకునేదంట, నేను ఈ ప్రెగ్నెన్సీ కిట్లో 2nd లైన్ చూడగలుగుతానో లేదో. బాగా వచ్చే సొసైటీ నాగింగ్, ఇది గట్టిగా మనం పెట్టుకునేటప్పుడు మన మీద మనకు డౌట్ వచ్చినప్పుడు వెయిట్ తగ్గము. ఎక్కడో ఈమె వీడియోస్ బాగా చూసింది, హస్బెండ్ వచ్చి సపోర్ట్, ఈమె వెయిట్ తగ్గగలిగింది. 96 నుంచి 87కి తగ్గగలిగింది. అంటే మైండ్ అంత హ్యాపీ అయిపోయి మనల్ని ఎక్కడో ఒప్పుకుంటున్నాం. అప్పుడు తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ వచ్చింది. ఇదంతా మంచిదే, బాగా గమనించండి. ఈ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఒక్కొక్కటి, కానీ కాన్ఫిడెన్స్ వచ్చేది ఏదో ఒక దాంట్లో. హెచ్ఎస్జీ, ఎందుకంటే ఆ టెస్ట్ బయట చేయలేదు ఆమెకి. ఎప్పుడు హెచ్ఎస్జీ చేసినప్పుడు బాగుంది అనుకునిందో ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది. అంటే ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ తగ్గింది, ఫాలికల్ బాగా వచ్చింది. హెచ్ఎస్జీ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. హస్బెండ్ సపోర్ట్, ఈమెమనుకునేది, నేను మా ఆయనకి ఒక మంచి గిఫ్ట్గా బిడ్డని ఇవ్వాలి. అది ఎప్పుడు ఇప్పుడు ఇదంతా తెలిసినప్పుడు తెలియకుండా కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్ వస్తుంది. ఇదంతా వచ్చినప్పుడు ఒక్క దగ్గర ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఈమె ఏంటంటే ఈమెకి 7 years అయింది. ఈమెకి వచ్చి ఫాలిక్యులర్ స్టడీ, ఈటీ స్కాన్, ట్యూబల్ టెస్టింగ్, రిపీట్ ఫాలిక్యులర్ స్టడీ కూడా చేసినాం. ఈమె టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ఫస్ట్ పోయింది. గోల్డెన్ ఎగ్ చూసుకోండి. అప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ ఏం చెప్పారంటే, నీకు ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేదు, నీకు టెస్ట్ ట్యూబ్ బేబీ చేయలేము. అది ఆమె ప్రాబ్లం. బయట ఐయుఐ కూడా చేసుకునింది, 2 times రాలే. ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్ గ్రోత్ నార్మల్గా ఫస్ట్ టైం చేసినప్పుడు రాలే. అదే చెప్తున్నాను చూడండి, ఫస్ట్ టైం చేసినప్పుడు రాలే. సుధామతి అని ఒక అమ్మాయి, ఆమె గోల్డెన్ ఎగ్ నాకు రావాలని అది వాల్పేపర్గా పెట్టుకోని అని చెప్పిన వెంటనే ఈమె కూడా గోల్డెన్ ఎగ్ని వాల్పేపర్గా పెట్టుకొని టాక్ టు బాడీ చేయించడం మొదలుపెట్టేసింది. నాకు ఈ ఎగ్ బాగా డెవలప్ అవ్వాలి అంటే, ఎక్కడో ఒక దగ్గర వీడియోస్ ఇది చూసినప్పుడు నాకు ఎగ్ క్వాలిటీ బాగలేదు అని ఒక డాక్టర్ చెప్పారు, ఒక అథారిటీ. అక్కడే ఆగిపోలేదు, ఎక్కడో ఒక దగ్గర. వీళ్ళు ఇది ఇంతకుముందు ఇట్లా ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండేవాళ్ళు, అంటే ఇంజెక్షన్ వేస్తేనే వచ్చేది. మనం డయట్, అందుకనే చెప్తున్నాం, బాడీలో చెడ్డ నీరు, టాక్సిన్స్ పోయిన తర్వాత మనం ఇష్టంగా రెగ్యులర్గా డయట్, ఎక్సర్సైజ్ చేసినప్పుడు
ఆ డయట్ అనేది కంపల్సరీ విటమిన్ లెవెల్స్ని బాగా ఇంప్రూవ్ చేసేస్తుంది. విటమిన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ ఖచ్చితంగా బాగుంటుంది. సో సెకండ్ టైం ఇది చేసేటప్పుడు ఫాలిక్యులర్ స్టడీ ఫస్ట్ టైం 3rd మంత్లో చేసాము. తర్వాత ఒక 3 monthsకి సెకండ్ ఫాలిక్యులర్ స్టడీ చేసేటప్పుడు ఫాలికల్ వితౌట్ ఇంజెక్షన్స్ బాగా వచ్చేసింది. హ్యాపీగా అయిపోయింది. హస్బెండ్ సపోర్ట్ అంటే ఈమెకి ఏంటంటే డయట్ ఎక్సర్సైజ్ వీడియోస్ బాగా చూసి హస్బెండ్ సపోర్ట్ కూడా ఈమె అంతటికి ఈమెనే నాకు ఈసారి ఎగ్ బాగా గోల్డెన్ ఎగ్గా రావాలి అనుకునేటప్పుడు సేమ్ మంత్ కన్సీవ్ అయిపోయింది. ఇది అంటే ఇది ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కసారి ఎగ్ డెవలప్ కాకపోయినా ఒకసారి ఇది ఇట్లనే ఉండిపోతుంది. ఒక్కసారి పీసీటీ టెస్ట్ నెగిటివ్ వచ్చినా ఇది ఇట్లనే మళ్ళీ కూడా అట్లనే అయిపోతుంది, మళ్ళీ అట్లనే అది మనకి తెలియకుండా అలవాటు అయిపోతుంది. అందుకని వీడియోస్ చూసినప్పుడు మనకంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు కాబట్టి మనం కూడా చేస్తే ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు 1 to 2 years అవుతుంది ఈ గ్రూప్ వచ్చేటప్పుడు. అంతకుముందు నాకు కూడా చాలా గిల్టీ ఫీల్ అయ్యేది. 2 yearsగా పాప అన్నీ బాగుంది అయినా చేయలేకపోతున్నామే. ఇప్పుడు ఆ గిల్ట్ వదిలిపెట్టేది. లేట్ అయినా పర్వాలేదు, నువ్వు నీ బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటావు, మంచి బిడ్డగా తీసుకుంటావు. ఆ ఫస్ట్ వచ్చినప్పుడే రాగానే నాకు 3 monthsలో వచ్చేసేయాలి, నాకు 6 monthsలో వచ్చేసేయాలి. వదిలేసే ఆ టైం ఆ తొందరని వదిలిపెట్టినప్పుడే అది పని చేయగలదు, ఖచ్చితంగా చేస్తుంది. దానికి ఎట్లా ఇప్పుడు ఈ అనాలిసిస్లోనే అర్థమవుతుంది. ఈమె వచ్చి ఏంటంటే 30 years 1 year అయింది పెళ్ళి వచ్చినప్పుడు, కానీ ఏజ్ అయిపోతుందని సో ఫాలిక్యులర్ స్టడీ 5 monthsలో 9 monthsలో ఒక అయ్యో ఎక్కడ చెప్పిన తర్వాత డ్రాప్ అవుట్ అయిపోయినారు. సో వీళ్ళు ఏంటంటే నాకు ఇదేంటంటే ఇంట్లో ఫ్యామిలీ అడగడం, అత్తగారు సొసైటీ అడగడం, దానివల్ల ఫాదర్ మోటివేషన్ అయినా కూడా బయట ఫాలిక్యుల్ వచ్చి రప్చర్ అయ్యేది కాదు ఆమె. ఇక్కడ 3 times ఫాలిక్యులర్ స్టడీ చేస్తే 3 times ఫాలిక్యుల్ రప్చర్ అయ్యింది. ఆ ఇంప్రూవ్మెంట్ చూసినా కూడా బాగా గమనించండి. ఇక్కడ రిజల్ట్ రాలేదు కాబట్టి నేను ఫెయిల్యూర్ అత్తగారి దృష్టిలో, బయట దృష్టిలో. సో ఈమెకి ఏం చెప్పామంటే అన్నీ బాగుంది, నువ్వు ఖచ్చితంగా నీకు వస్తుంది, నువ్వు బాధపడడం ఆపు అని చెప్పినప్పుడు ఆమె ఆపు. అందుకని ఏం చేస్తే డ్రాప్ అయిపోయింది. బయట పోయారు టెంపుల్కి, గుడ్లుగా వాళ్ళంతా చుట్టి తిరిగేసేసి వదిలిపెట్టడం. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. కానీ దానికి ఎంత టైం అయింది? ఇక్కడ ఒక 3 months, ఇక్కడ 9 months అయింది. కానీ ఎక్కడో ఒక దగ్గర నాకు వస్తుంది అని చెప్పారు. అది మెల్లమెల్లగా హాస్పిటల్కి వస్తేనే ట్రీట్మెంట్ ఎదురు చూడడం, టెన్షన్. హాస్పిటల్ రాకపోతే ట్రీట్మెంట్ లేకపోతే అది బాధ ఆలోచించకుండా వదిలేస్తాం. ఎప్పుడు మనం వదిలిపెడతాం, దాని గురించి ఆలోచించకుండా దానిపైన అది, ఎందుకంటే శారీరకంగా అన్నీ బాగుంది. సో ఈ ఒక విషయంని ఎదురు చూడడం ఆపేసేయండి అనేది ఒకటి. ఇది ఖచ్చితంగా వస్తుంది, ఎదురు చూడడం ఆపాలి అనేది నో డౌట్. నేను ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నా. అది చాలా కష్టమయ్యింది. పీరియడ్స్ వచ్చే ముందు ఎదురు చూస్తాం, ఇంకా 4 days ఉంది, ఈసారి వస్తుందా, అది ఆపండి అంటే వాళ్ళకి కష్టం, అది చెప్పేదని నాకు కూడా కష్టంగా ఉండింది. అది ఎట్లా ఉంటుందంటే అది కూడా పని చేస్తుంది. ఒక రాజు దగ్గర ఎవరో 2 గద్దలు ఇచ్చారు, ఈగిల్ చిన్నదిగా. రాజుకి చాలా హ్యాపీ అయిపోయింది. దానికి ఒక కేర్ టేకర్ ఇచ్చి దీనికి బాగా ఫుడ్, దాన్ని ఎట్లా ఎగరడం ఇదంతా నేర్పించండి, అమ్మ లేదు కదా అని చెప్పి. ఒక 1 yearలో బాగా పెద్దగా అయిపోయింది. రాజు చెప్పారు ఎగరనమాట. ఒకటేమో బాగా పైకి ఎక్కిపోయిందట, ఇంకోటి ఏంది ఒక కొంచెం పోతుంది, ఒక చెట్టు దగ్గర వచ్చి కూర్చునేస్తుంది. మళ్ళీ చూస్తే మళ్ళీ అదే. అప్పుడు ఆ ట్రైనర్ అంటాడంట, ఈ నాకు రీజనే తెలియట్లేదు, 2 బర్డ్కి ఎన్ని చెప్పినా నేను మార్చలేకపోతున్నాను.
అప్పుడు రాజు ఏం చెప్తాడు, ఒక ఇది అప్పుడు ఈయన చెప్తాడు, దానికి దానికి ఫ్లై చేయడానికి అంతా ఎగరడానికి వచ్చు, కానీ ఎందుకో కొంచెం పోతే మళ్ళీ వచ్చి కూర్చునేస్తుంది అని. అప్పుడు రాజు ఒక ఇది ఇస్తాడు, 1000 గోల్డ్ కాయిన్స్. ఎవరు ఈ బర్డ్ని ఎగరేయడానికి హెల్ప్ చేస్తారు వాళ్ళకి ఇస్తాం. చాలా ఎక్స్పర్ట్స్ వస్తారు, చూస్తారు, ఏం కాదు. ఆఖరికి ఒక ఆయన వస్తాడు, ఆయన చదువు లేదు ఏం లేదు. ఆయన వచ్చి ఏమో చేస్తాడు, ఆ బర్డ్ ఎగరడం మొదలైంది. చెప్పండి ఆయన ఏం చెప్పాడు, ఏం చేసి ఉంటాడు? అప్పుడు రాజు అడిగితే ఆయన చెప్తాను, నాకేం తెలియదు, నాకు ఈ పక్షుల గురించి అంతా ఏం తెలియదు, కానీ ఒకటే గమనించాను, ఎగురుతుంది, వచ్చి ఆ చెట్టు మీద కూర్చుంది, ఆ కొమ్మ నరికేసాను. అలవాటు అయిపోయింది ఆ కొమ్మలో కూర్చోవడం, మళ్ళీ ఎందుకు ఎగరాలి? సో ఈ ఎదురు చూడడం కూడా పీరియడ్స్ వచ్చే ముందు ఎదురు చూసి మనకు అలవాటు అయిపోయింది. ఎదురు చూడడం వదలంటే అది పని చేస్తుందండి, వదలలేకపోతున్నాం. తర్వాత ఇప్పుడు ఏమనిపించింది, వీళ్ళదంతా అనలైజ్ చేసే కొద్దీ ఎదురు చూడడం కంటే కూడా ఏం పని చేసింది, నీకు ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు వేరే విషయంలో డైవర్ట్ అవ్వడం వదిలిపెట్టండి తక్కువైనా కూడా ఈ ఒక్కటి హెల్ప్ చేసింది, డెఫినెట్గా నీకు ఖచ్చితంగా వస్తుంది. అందుకే చాలాసార్లు అనిపిస్తుంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా నీకు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు ట్రీట్మెంట్ ఆకుబాకు నీకు వస్తుంది అని చెప్పడం కానీ ఉంటే మన వాళ్ళకి ఎంతమందికో ఎంతో తొందరగా వచ్చేసి ఉండేది. కానీ ఆ ఒక్కటి చెప్పడానికి మనకి అలవాటు తప్పిపోయింది. సో అందుకనే నాకేమనిపించింది, ఓకే వాళ్ళు చెప్పకపోయినా మనం చెప్తాము అనేది ఒక నిర్ణయం. ఈమె ఏంటంటే 31 సంవత్సరం, పెళ్ళై 7 ఏళ్ళు, ఈమెకి 2 ఇయర్స్ పట్టింది, 2 ఇయర్స్ 2 మంత్స్. హెచ్ఎస్జి చేసినాము. తర్వాత బాగా గమనించండి, పాలిసిస్టిక్ ఓవరీస్కి 5 మంత్స్లో ట్రీట్మెంట్. తర్వాత పాలిసిస్టిక్ ఓవరీసే లేదు ఆమెకి, బాగా ఫాలికల్ వచ్చేసింది. తర్వాత ఒక 1 ఇయర్ వెయిట్ చేసి ఐయుఐ కూడా చేసినాం, అప్పుడు రాలే. ఈటీ స్క్రాచ్ చేసినాం, రాలే, డ్రాప్ అవుట్ అయింది. కానీ ఈమెకి కూడా ఒకటే చెప్పాం, నీకు ఖచ్చితంగా వస్తుందమ్మా, నువ్వు ఆమె కూడా ఎదురు చూడడం, బాధపడడం, అది వదిలేయి అని చెప్పి నీకు ఖచ్చితంగా వస్తుంది అని. మళ్ళీ ఆమెకి డైవర్షన్లో వచ్చింది ప్రెగ్నెన్సీ, ట్రాన్స్ఫర్ అయ్యింది, అప్పుడు ఇల్లు మారారు. కానీ ఒకటి, నీకు వస్తుంది అనేది ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఆమె అంటే దాన్ని తీసుకోగలిగింది, ఎందుకంటే చెప్పినప్పుడు అది చెప్పగలిగాను. కానీ తర్వాత డెలివరీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆమె నాకు కష్టం అనే ఒక ఫీలింగ్, ఆమె చదువుకునింది, ఉద్యోగం చేస్తుంది, నాకు కష్టం, ఒకవేళ నేను ఇది చెప్తే వీళ్ళు ఎట్లా అయినా తీసుకుంటారో ఏమో. అది ఎంత టైం డిలే చేసేసింది చూడండి. అన్నీ బాగుండి నాకు కూడా 1 ఇయర్ దాకా అయింది. తర్వాత ఈమెకి 31 ఇయర్స్, 16 ఇయర్స్ ఆల్రెడీ ఆమెకి ఒక చైల్డ్ ఉంది, 8 ఇయర్స్. ఇది 2 అబార్షన్స్ ఉంది కాబట్టి 6 మంత్స్ అవాయిడ్ చేయమన్నాం ప్రెగ్నెన్సీ. దాని తర్వాత ఫాలిక్యులర్ స్టడీ చేసాము, హెచ్ఎస్జి చేసాము, రిపీట్ ఫాలిక్యులర్ స్టడీ కూడా చేసాము, లేదు. వీళ్ళ భర్త కొంచెం బిజీగా ఉంటాడు, సో అందుకనే ఈమె మనకే వస్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడు తర్వాత అన్నీ బాగుంది మా, నీకు వస్తుంది, కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆయన బిజీ అనమాట, చాలా బిజీగా ఉంటాడు. డ్రాప్ అవుట్ అయింది, డ్రాప్ అవుట్ అయిన 1 ఇయర్కి వచ్చింది. ఎట్లా వచ్చింది? డైవర్షన్. ఆయన శబరిమలకు పోయి మాల వేసుకున్నాడు, తర్వాత తిరుమల మెట్లో పూజ చేసుకొని పోయినారు. ఎప్పుడు అది చేసి పెట్టేస్తాం, వచ్చినప్పుడు రాని అంతే, దాని గురించి ఆలోచించలే. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని పట్టి, అంటే ఒక నమ్మకం ఎక్కడో ఒక దగ్గర, అంటే శారీరకంగా బాగుంది, నాకు రావట్లే, ఏదో ఒకటి చేస్తాం, కానీ నమ్మకంతో చేసి దాన్ని వదిలిపెట్టినప్పుడు వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనలో నాకు కష్టం అనేది వదిలిపెట్టడానికి మనం ఏం చేయకపోతే అంత టైం తీసుకుంటుంది. ఈమె
చూడు 18 సంవత్సరాలు పెళ్ళయి తర్వాత 10 నెలలు వీళ్ళు వచ్చింది ఫాలిక్యులర్ స్టడీ, తర్వాత 3వ నెలలో హెచ్ఎస్జి. సెకండ్ టైం కూడా ఫాలిక్యులర్ స్టడీ చేశాం. అక్కడికి ఆగిపోయారు. మళ్ళీ ప్రెగ్నెన్సీతోనే వచ్చింది 5 మంత్స్ తర్వాత. ఇక్కడ ఈమెకి ఏంటంటే హస్బెండ్ సపోర్ట్. తర్వాత నేను చెప్పినాను, మా నీకు అన్నీ బాగుంది, నీకు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు వెయిట్ చేసింది, వచ్చేసింది. తర్వాత ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసు. పెళ్ళి 5 ఏళ్లే, కాకపోతే ఏంటంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు పంపించారని. ఆమెకి ఒక ట్యూబ్ బాగా వాచ్ ఉంది, హైడ్రోసల్ఫింగ్ సెంటర్. ఒకవేళ అది టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయిపోయింది, అది తీసేసుకో, అది ఉంటే దాంట్లో ప్రెగ్నెన్సీ వస్తే కష్టం అంటే నేను ఆపరేషన్ ఏం చేసుకోను అని చెప్పేసింది. ఒకటి బాగుంది కదా చాలు అనేసింది. తర్వాత పాలిసిస్టిక్ ఓవరీస్ ట్రీట్మెంట్ ఇచ్చి 6 మంత్స్లో ఫాలిక్యులర్ స్టడీ బాగుంది. రిపీట్ ఫాలిక్యులర్ స్టడీ కూడా చేసాము. తర్వాత రాలే. దాని తర్వాత 1 year 1 month అంటే 5 months తర్వాత ప్యాప్స్మియర్ అనే తెల్లమైలు పరీక్ష చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈమె ఎక్కువ మాట్లాడదు, వయసు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, దాని మీద చాలా డౌట్ అనమాట అమ్మాయికి. కానీ ఏమైంది, ఆమెకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ నుంచి రెగ్యులర్ వచ్చింది. అంతకుముందు 3 నెలలకు ఒకసారి వచ్చేది, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఎగ్ గ్రోత్ అంతకుముందు సరిగా వచ్చేది కాదు, ఇంజెక్షన్ ఇప్పుడు బాగా వచ్చింది. ఈ చేంజ్ వెయిట్ కూడా కొంత తగ్గింది, అయినా ఆమెకి డౌట్ పోలే. తర్వాత ఒకసారి మేడంతో మాట్లాడింది, సుజాత మేడంతో మాట్లాడినప్పుడు దాని తర్వాత ఆమె చెప్పింది, అబ్బా నా బాధని ఎవరికో ఒకరికి చెప్పుకోగలిగాను. ఇదే చెప్తాం, అన్బర్డనింగ్ అంటాం బాధని. అప్పుడు కొంత ఫ్రీ అయింది మైండ్. ఆ ఫ్రీ అయిన తర్వాత ఏమైంది, అప్పుడు ఆమె చెప్పింది, ఇది చూడండి ఒక్కొక్కసారి మన డౌట్స్ మనకి ఇది ఉండదు, కానీ ఆ డౌట్ ఉన్నప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకొని డౌట్ క్లియర్ చేసేస్తాం. వాళ్ళు గ్రాండ్ మదర్ ఎవరికో ఎక్కడో క్యాన్సర్, నాకు కూడా క్యాన్సర్ టెస్ట్ చేస్తారా, సరే వైట్ డిశ్చార్జ్ టెస్ట్ చేసి ఆమెకు వైట్ డిశ్చార్జ్ కొంచెం ఉండింది. ఆ టెస్ట్ క్యాన్సర్ టెస్ట్ అనేది మాత్రమే, అది అయిన తర్వాత అది నార్మల్ అనగానే ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోగానే ప్రెగ్నెన్సీ నెక్స్ట్ మంత్ వచ్చేసింది. అందుకనే మైండ్ మనకి 3-4 ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కొక్కసారి ఫలానా అనేది గట్టిగా దాని మీద డౌట్ ఉంటే అది క్లియర్ అయితే వస్తుంది. ఇంకొకసారి 2-3 మనం అనుకుంటే అదే మేజర్ ప్రాబ్లం వాళ్ళకి అని. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ లేదు ఆమెకి. ఆమె మైండ్ ఫ్రీ అయ్యి అప్పుడు ఆ డౌట్ ఉండేది, నాకు క్యాన్సర్ లాగా మా నానమ్మలాగా నాకు రాదు అనేది ఎప్పుడు రిలాక్స్ అయిపోయిందో అప్పుడు వచ్చింది. అందుకని దానికి ముందు ఏమైంది, ఆ కౌన్సిలింగ్లో ఎవరైనా నా మాటని కూడా వినడానికి ఎవరి దగ్గర చెప్పగలుగుతాం. అందుకనే వాకింగ్లో మనం మాట్లాడగలుగుతాం ఫ్రీగా, మనకి రిలాక్స్ అయిపోతాం. ఈమె ఏంటంటే 10 ఏళ్ళు పెళ్ళయ్యి, ఈమెకి ఫాలిక్యులర్ స్టడీ చేస్తున్నాము, సీరం ప్రొజెస్ట్రాన్, హెచ్ఎస్జికి 8 months. ఈమె చాలా వీక్, కొంచెం ఏమైనా ఉంటే కళ్ళు తిరిగి పడిపోతుంది. కాకపోతే అదే ఆమెకి అలవాటు అని చెప్పారు కాబట్టి దాని గురించి పట్టించుకోలే. ఆమెకి ధైర్యం చెప్తూ వాళ్ళ భర్తకి డౌట్ ఉండింది. ఇంతకుముందే బయట ట్యూబ్ టెస్ట్ చేశారు, ఏం చెప్పలా, అన్నీ బాగున్నా కూడా ట్యూబ్ టెస్ట్ నాకు బాగుంటే వాళ్ళ భర్తకి అది కాన్ఫిడెన్స్ ఉండింది. ఈమె కూడా ఏంటంటే 10 ఏళ్ళు అయిపోయింది అనేది రికార్డ్ చూపిస్తే వచ్చింది. తర్వాత ఈమె కూడా ఫస్ట్ ఇంజెక్షన్ చూడండి, ఇంజెక్షన్ వేస్తేనే ఎగ్ గ్రోత్ ఉండేది, ఇప్పుడు ట్యాబ్లెట్తోనే పాటు వచ్చేసింది. కానీ అప్పుడంతా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగల. హెచ్ఎస్జి చేసిన తర్వాత ఫ్రీ అయిపోయినారు, ఇంకా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఒప్పుకోవాలి, ఇక్కడ మనం శారీరకంగా క్లియర్ చేయడం కాదు, ఇక్కడ ఒప్పుకోవాలి. అది ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం, వీళ్ళందరూ పెట్టే డౌట్ని వల్ల. ఆ పిల్ల ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఏజ్ అయిపోయింది, దాని నుంచి మనం బయటకు రావడానికి మనమేం చూడాలి, వీడియోస్ చూడాలి, మనకు మనం మాట్లాడుకోవాలి, మన ఆలోచనని గమనించాలి. సో ఈ అమ్మాయి ఏంటంటే 5 ఏళ్లే కానీ 2 అబార్షన్స్ అయింది.
అప్పుడు 6 మంత్స్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయమన్నాము. ఫాలిక్యులర్ స్టడీ చేసిన పక్క మంతే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఈమె కూడా ఏంటంటే బాగా గమనించండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, రెగ్యులర్ అయ్యింది. కానీ ఆమె డౌట్ చెప్పగలిగింది. ఆమె ఏంటంటే బయట ఎగ్ గ్రోత్ బయట ఇంజెక్షన్ వేస్తేనే వచ్చింది, ఇక్కడ ట్యాబ్లెట్తో వచ్చేసింది. కానీ ఆమె ఏంటంటే బయట నేను ఎక్కువ మందులు వాడేసాను, దానివల్ల నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యి ఎగ్ గ్రోత్ సరిగ్గా రావట్లేదేమో అనేది జ్యోతి మేడం దగ్గర చెప్పిన తర్వాత, దానికి మేడం యాంటీడోట్ అంటాం, విరుగుడు విటమిన్స్ అది పెట్టిన తర్వాత పెడతాం అనగానే ఆమె ఫ్రీ అయిపోయింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టెస్ట్లో పస్సెల్స్ ఉండింది, దీనికి ట్రీట్మెంట్ పెడితే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది రెండు ఆమె చేసుకునింది. ఆమె కంటి ముందే ఎగ్ గ్రోత్ ఇంప్రూవ్ అయింది. అది కూడా ఎక్కల. ఇది జరిగినప్పుడే ఎప్పుడు ఆమె డౌట్ ఆమె ఒప్పుకునిందో, ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీలో ఇద్దరు మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా ఇద్దరు ఎదురు చూస్తున్నప్పుడు ఇటువంటి టెన్షన్ మనం ఎక్కువగా తీసుకోగలుగుతాం, ఎప్పుడు వదిలిపెట్టేస్తాము. సో ఇదే చెప్తున్నా, ఎగ్ గ్రోత్ గురించి నలుగురుని చూస్తున్నాం. ఒక ఆమె 2 months 3 monthsలోనే, అంతకుముందు ఎగ్ రాని ఆమె సెల్ఫ్ ఇంప్రూవ్ అయిపోయింది కాబట్టి ఎగ్ ఇక్కడ గ్రోత్ వచ్చేసింది, ఫంక్షన్లో కూడా ఆన్సర్ చేయగలిగింది, త్వరగా వచ్చేసింది. ఇంకొక ఆమె ఏంటంటే సెకండ్ టైం ఫాలిక్యులర్ స్టడీ అప్పుడు బాగా వచ్చింది, డాక్టర్ బేబీ బాగా చేసుకునింది. ఇంకొక ఆమె ఏంటంటే ఎగ్ గ్రోత్ వచ్చినా హెచ్ఎస్జి తర్వాతనే ఆమె కాన్ఫిడెన్స్. ఇంకొక ఆమె ఫాలిక్యులర్ స్టడీ బాగా వచ్చినా ఎగ్ గ్రోత్ బాగా వచ్చినా ఈ ఓవర్ డోసేజ్ ఆఫ్ మెడిసిన్ అనే డౌట్ పోయిన తర్వాతనే. అందుకనే మనం మన మీద ఏమైనా డౌట్ ఉందా, నాకు ఎగ్ ప్రాబ్లమా, నాకు ఏజ్ ప్రాబ్లమా, లేదంటే నాకు అనేది మనం ఉందా అనేది ఒకటి గమనించుకోండి. సో దీంట్లో ఏమంటే డౌట్ మనం వదిలిపెట్టాలి, వదిలిపెట్టినప్పుడు మనకు వస్తుంది. దాని గురించి ఒక చిన్న స్టోరీ. ఒక ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. అంతకుముందు ఆయన ఇంటి పని, ఆయనకి గుర్రాలు, ఆవులు, మేకలు అన్నీ ఉన్నాయి, ఆయనే చూసుకునేవాడు. కొంచెం వయసు అయిన తర్వాత ఎవరైనా ఒక పనికి హెల్ప్ పెట్టుకుంటామని చూస్తే 4 వస్తారు. ఒక ఆయన అంటాడంట, ఎన్ని రోజులైనా నిద్రపోకుండా నేను పని చేయగలదు. ఇంకొక ఆయన అంటాడు, మీరు అనుకునే దానికంటే ఫాస్ట్గా పని చేసి చూపించేస్తా. ఇంకొక ఆయన, నేను పని చేస్తే అంతే, అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈయన ఈ ఇంటర్వ్యూ చేసాడు, పక్కింటి ఆయన కూడా ఉన్నాడు పక్కన. 4వ ఆయన అంటాడంటే, ఎంత వర్షం వచ్చినా అంత బాగా నిద్రపోతాను నేను వర్షంలో అంటాడంట. అప్పుడు ఈయన పెద్ద ఆయన్ని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? 4వ ఆయన్ని సెలెక్ట్ చేస్తాడు. పక్కింటి ఆయన, ఇదేంది ఆయన ఏం చెప్తున్నాడో మనకు అర్థం కూడా కాదు, ఆయన సెలెక్ట్ చేసుకున్నాడే. అడగాలంటే కొంచెం నామోషి, సరే చూస్తామని ఉంటాడు. ఒక నెలకి బాగా పెద్ద వర్షం వస్తుంది. పక్కింటి ఆయనకి అదే పోయి చూడాలంటే వాళ్ళింట్లో అన్నీ సర్దుకోవడానికే వాళ్ళకి టైం. వర్షం ఆగింది, గబగబా అని పోయి చూస్తాడు. కిటికీలు చూస్తే నిజంగానే ఆయన బాగా పడుకుని నిద్రపోతున్నాడు. వర్షం వస్తే ఈయన ఇట్లా నిద్రపోతున్నాడు, చెప్పింది కరెక్టే. వాళ్ళు ఇదంతా ఏమవ్వాలి వాళ్ళకి అని చూస్తే గుర్రాలు, షెడ్ అన్నీ బాగుంది, పర్ఫెక్ట్గా బాగుంది, మెయింటైన్ చేస్తున్నట్ట. అప్పుడు నెక్స్ట్ డే వచ్చి అడుగుతాడు, ఎట్లా చేయగలుగుతావు అంటే, నేను అని చెప్తాడు, ఏ రోజు పని ఆ రోజు చేసేస్తాను, ముందు ఏ ప్రాబ్లం వస్తుందో అది ఫస్ట్ చేసేస్తాను, అప్పుడు పోయి అప్పటికప్పుడు నేను పని చేయను, అందుకని ఎంత వర్షం వచ్చినా నేను నిద్రపోగలుగుతానని. ఇప్పుడు మనం పక్కన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అడగాలి, మాట్లాడాలంటే ఈ వీడియోస్ బాగా చూసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి పనిచేసే గర్భసంచి మనకు కూడా పనిచేస్తుంది. ఇంకోటి ఏంది, ఈ గర్భసంచికి ఎన్నో వేల సంవత్సరాలుగా పనిచేస్తుంది మనకంటే. అది బాగా, అందుకనే మనం ఒక్కటంటే అది ఎంతో అంత పర్ఫెక్ట్ పనివాడు. కొంచెం డౌట్ ఉంటే పని చేయదు, కొంచెం పాజిటివ్గా ఉంటే, కొంచెం డైవర్షన్ దాని గురించి మొదలుపోతే బాగా పనిచేసి పెట్టేస్తుంది. కాబట్టి ఇది
మనం ఈ పని చేసే తీరుని తెలుసుకోవాలంటే మనం మన గర్భసంచి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ బిడ్డల్ని గ్యారంటీగా తీసుకుంటారు. ఎందుకంటే అది పని చేయగలదు. దానికి టైం ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ శారీరకంగా మనం త్వరగా పని చేసేస్తాం, టెస్ట్ చేసి పెట్టేస్తాం. నువ్వు ఇప్పుడు నాకేంటంటే ఇదంతా చూసిన తర్వాత ఈ గర్భసంచి అందరికి పనిచేస్తాడు, నీకు కూడా చేస్తుంది. అది ఏం పెద్ద ఒక విషయం. కానీ దాని గురించి తెలిసి 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 వచ్చినప్పుడే తెలుస్తుంది. ఒక ఆయన ఈ జెమ్స్ దగ్గర పనిచేస్తాడు, అంటే బంగారు అంగడిలాగా. ఆ పని నేర్చుకోవాలని వచ్చాడంట. రోజు ఒక అంత రాయి, ఒక గ్రీన్ కలర్ రాయి ఇస్తాడంటే ఇంత కాసేపు పెట్టుకోడు అంటాడు. అంతే చేతిలో పెట్టుకుంటాడంట. తీసుకుంటాడు. ఒక గంట తర్వాత వేరే పని ఏం చెప్పడు. ఒక నెల తర్వాత అటువంటి రాయే ఇస్తాడు. ఇచ్చిన ఏం బరువు తక్కువ ఉంది అన్నాడంట అబ్బాయి. కరెక్ట్, నువ్వు పనికి వస్తావు, నువ్వు నేర్చుకున్నావు అంటాడంట. అంటే ఆ చేతికి, ఆ స్పర్శకి ఏది తెలిసిపోయిందంటే మనసు దాని మీద ఉంది. అట్లా బాడీ దాన్ని, మన మైండ్ని, మన థాట్స్ని బాగా, యూట్రస్ ముఖ్యంగా. అందుకని నీ బిడ్డ నిన్ను, అది దాని పని. అది మనం శారీరకంగా పని చేసి ఇది కానీ అర్థం చేసుకోగలిగినప్పుడు నీ బిడ్డ నువ్వు ఖచ్చితంగా ఇక్కడ వచ్చినా సరే, ట్రీట్మెంట్ ఆపినా సరే, నువ్వు ఎక్కడ పోయినా సరే నీ బిడ్డను నువ్వు తీసుకుంటావు. ఎందుకంటే అది పని చేసి చూపిస్తుంది. సో మనకేం కావాలి, ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? మనం హ్యాపీగా ఉంటే మనల్ని మనం ఇక్కడ ఒప్పుకోవాలి. బిడ్డ వస్తేనే ఒప్పుకోవడం కాదు. వాళ్ళందరికంటే మనం మంచిది, మీకు ఈ అవకాశం ఉంది. గర్భం రాకముందే మిమ్మల్ని మీరు మంచి తల్లిగా తీర్చిదిద్దుకోగలుగుతున్నారు, ఒప్పుకుంటున్నారు. అదే అంటది ఆమె, డాక్టర్ క్రిస్టియన్ నార్ చెప్పండి, నీకు బిడ్డ ఉన్నా లేకపోయినా నువ్వు తల్లినే, నీకు ఆ పొటెన్షియల్ ఉంది. అది అనవసరంగా వాళ్ళు తెలిసి తెలియక అన్న మాటలతో అది ఇంత టైం అయిపోయింది రాలే, ఇంకేం వస్తుంది లేదు, అది గర్భసంచి పని చేస్తుంది. మనం అదే చూసామే. నువ్వు టైం అయిపోతే నువ్వు ఏదో ఒక దాంట్లో వదిలిపెట్టి మర్చిపోయినా అది పని చేసి చూపిస్తుంది. కాబట్టి ఫిజికల్గా బాగుంటే నువ్వు ఖచ్చితంగా నీ బిడ్డని నువ్వు గ్యారంటీగా తీసుకోగలవు. ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. బాధపడితే ఆ కూడా ఇది గుర్తుపెట్టుకో. ఈ ఒక్క పాయింట్ విల్ హెల్ప్ యూ. ఎక్కడో ఒక దగ్గర నిన్ను రిలాక్స్ చేస్తుంది. నీ బిడ్డ నీకు ఖచ్చితంగా తీసుకొస్తుంది. మనం దాన్ని డౌట్ పడాల్సిన అవసరం, మీరు పడినా పడండి, నేను పడను. కాబట్టి మంచి బిడ్డగా మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే మీ అందరూ మంచి బిడ్డనే తీసుకోవాలి అనేదే మా ఇష్టం, మా ప్రయత్నం. కాబట్టి మంచి బిడ్డగానే తీసుకుంటాను.